జెల్లీ కేక్ తయారు చేసుకోవడానికి మనం అయితే ఈ 9 రకాల ఫ్రూట్స్ని అయితే ఈరోజు అయితే ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్. వీటితో అయితే మనం ఈరోజు జెల్లీ కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. కేక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఫ్రూట్స్తో అయితే ఈ కేక్ చేసుకోవచ్చు. 1 లీటర్ వాటర్లో 10 గ్రామ్స్ అగర్ అగర్ కానివ్వండి, చైనా గ్రాస్ కానివ్వండి, రెండు నేమ్స్ ఒకటే, ఏదో ఒక ప్యాకెట్ని తీసుకొని ఇందులో వేసి ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే వేసి బాగా బాయిల్ చేయాలి. బాగా ఎసురు తురులుతున్నప్పుడు మనమైతే షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా కలియబెట్టి అగర్ అగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్ బాగా బబుల్స్ వచ్చేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో అయితే కొద్దిగా జెల్లీ వాటర్ అలాగే ఫ్రూట్స్ వేయాలి. వాటర్ అయితే హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. 1 లేయర్ వాటర్ 1 లేయర్ ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కంటిన్యూస్గా అన్ని ఫ్రూట్స్ని అన్ని వాటర్ని వేసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. ఫ్యాన్ కింద ఉంచిన తర్వాత 1 అవర్ ఆర్ 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక ఈ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే జెల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇక్కడైతే జెల్లీ అయితే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చింది, కానీ కట్ చేసినప్పుడు మాత్రం అది పీస్లా రాలేదు. మళ్ళీ నా మిస్టేక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. కానీ వెరీ టేస్టీగా ఉంది. ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా జెల్లీ కేక్ కనుక ప్రిపేర్ చేసిస్తే వెరీ టేస్టీగా తినేస్తారు ఫ్రెండ్స్.